కాదు ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కాగలుగుతాను. తనూజాని మీరు ఏం చూసి ఇష్టపడ్డారు? ఉం? తన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడ్డారు, తన జెన్యూనిటీని చూసి ఇష్టపడ్డారు కదా. కళ్యాణ్తో తనకున్న బాండింగ్ చూసి ఇష్టపడ్డారు, అంతే కదా. మరి హౌస్లో ఉన్నప్పుడు నచ్చిన తనూజ ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? నాకు అర్థం కావట్లా. కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంటే కొంతమంది తనూజని సపోర్ట్ చేయమని నేను అడిగితే, తనూజ మీద మాకు నమ్మకం లేదు, తనూజ ఎందుకు నచ్చట్లేదు, తనూజ మీద ఇంట్రెస్ట్ లేదు. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కావట్లా. తనూజ ఏం తప్పు చేసింది, తనూజ ఏం పాపం చేసింది? కొంతమందినే, అందరిని అనట్లే ఫ్రెండ్స్. కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ నాకు పెట్టిన కామెంట్స్ చూసి నాకు నచ్చట్లా, నాకు బాధ చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి హౌస్లో ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. మన లైవ్లో వచ్చినప్పుడు కూడా చెప్పింది, నేను హౌస్లో ఎలా ఉన్నానో కళ్యాణ్తో ఇప్పుడు అలాగే ఉన్నానని చెప్తుంది. అది మనకు కనిపించట్లేదు అంతే. వాళ్ళ ఇంట్లో మనం బిగ్ బాస్ కెమెరాలు పెట్టినట్టు వాళ్ళ ఇంట్లో కెమెరాలు పెట్టలేం కదా. కళ్యాణ్కి తనుజకి మధ్యలో బిగ్ బాస్ కెమెరాలు పెట్టినట్టు మనం పెట్టలేం కదా కెమెరాలు. కళ్యాణ్తో క్లోజ్గా లేదు, కళ్యాణ్తో కలిసి లేదు, కళ్యాణ్తో మాట్లాడట్లేదు అని చెప్పేసి మీరే అనేసుకొని మీరే తనుజ మీద హేట్రేట్ పెంచుకుంటే ఎలా? మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది ఎందుకు హేట్రేట్ పెంచుకుంటున్నారు అడుగుతున్నా. తనూజ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయమని అడిగితే, మాకు తనూజ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయాలని లేదు, తనూజ గారి మీద నమ్మకం లేదు, తనూజ గారి మీద ఏం లేదు, అది లేదు, ఇది లేదు. వాట్ ఈస్ దిస్? నాకు నిజంగా బాధేస్తుంది అనమాట. అంటే మీరు ఏంటి, తనూజ గారు కళ్యాణ్తో ఒక లవర్గా ఉంటేనే మీరు సపోర్ట్ చేస్తారా? ఒక ఫ్రెండ్గా ఉంటే సపోర్ట్ చేయరా? చెప్పండి. ఒక ఫ్రెండ్గా ఉంటే సపోర్ట్ చేయరా? ఏది ఇప్పుడు మనం అనుకున్నది అన్నీ జరగాలని రూల్ లేదు, కానీ మనం అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకు? మనకు అనిపించింది కాబట్టి. కానీ మనం అనుకున్నవన్నీ జరగాలి, వాళ్ళు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకోవాలి, ప్రేమించుకోవాలంటే జరగదు. ఇప్పటికిప్పుడు అన్ని జరగవు. అది జరుగుతుందో లేదో ఒకటి తెలియదు. కానీ మన ఇష్టాన్ని, ఆ మాత్రం దానికి మన ఇష్టాన్ని చంపేసుకొని ఇష్టాన్ని వదిలేసుకుంటే ఎలా? నాకు అర్థం కాదు. చెప్పండి. నాకు ఇదే నచ్చట్లా. మ్యూచువల్ ఫ్యాన్స్ దగ్గర ఇదే నచ్చట్లా. కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్నాం తప్పిదే. ఇప్పుడు తనూజ ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, ఎవరు తీసుకొని స్టాండ్ కామనర్స్ కోసం తను తీసుకుంది, ఎవరు తీసుకొని స్టాండ్ తీసుకుంది. అలాంటప్పుడు అంటే ఏ కామనర్స్ కోసం అయితే ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుందో, ఆ కామనర్స్ అన్యాయం జరిగిన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంది ఆ అమ్మాయి. మరి అన్యాయం జరిగిన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నది మంచిది అమ్మాయి కదా, మంచి అమ్మాయి కదా తనూజ. డైరెక్ట్గా తీసుకోలేదని మీరు అనొచ్చు. అంటే అక్కడ ఈ స్టేటస్తో అర్థం ఏముంది? మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది కదా, దాని అర్థం ఏంటి? అంతే కదా. మన ఈవెంట్కు మళ్ళీ మళ్ళీ ఏమంటారంటే కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, కళ్యాణ్ కోసం స్టేటస్ పెట్టలేదు అంటారు. మీరు ఈవెంట్కి వచ్చింది కదా, ఈవెంట్కి రావడమే పెద్ద ప్రమోషన్. స్టేటస్ పెట్టడం, మీరు స్టేటస్ పెట్టకపోవడం గురించి ఆలోచిస్తున్నారు కదా, ఈవెంట్ రావడం గురించి ఎవరు ఆలోచించట్లేదే. తను స్టేటస్ పెట్టలేదు అంటున్నారు, కానీ తను ఈవెంట్కి వచ్చింది, సపోర్ట్ చేసింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? సపోర్ట్ చేయడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆ ఈవెంట్లో కూడా మూమెంట్స్ లేవంటారు చాలా మంది. ఆ ఈవెంట్లో కూడా అంటే అంతకుముందు ఈవెంట్లో మంచి మూమెంట్స్ ఉన్నాయి, ఈ ఈవెంట్లో మూమెంట్స్ లేవని తను అంటారు, చాలా మంది అంటారు. అంటే మీకు నాకు అర్థం కావట్లే. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్లు ఉంటేనే మనం ఇష్టపడతామా? బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్లు ఉంటేనే తనుజ మనకి నచ్చుతుందా? కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ మనల్ని టార్గెట్ చేయడానికి, మనల్ని బ్యాడ్ చేయడానికి వాడే మొదటి అస్త్రం ఇదే మొదటి అస్త్రం. మీ మ్యూచువల్ ఫ్యాన్స్ అంతా తనూజాకి మోసం చేస్తున్నారు, తనూజాని ద్రోహం చేస్తున్నారు అన్నట్లు ఇండివిజువల్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. దానికి కారణం మీలాంటి వాళ్ళ మెంటాలిటీ వల్లే. దాన్ని మార్చుకోండి. నాకు అస్సలు నచ్చలేదు మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది చేసిన అయితే మాత్రం. అందరు నన్ను అట్లా జెన్యున్గా ఇష్టపడే వాళ్ళని ఎవరిని నేను అట్లా, నాకు ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్ళు చెప్తున్నా. వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళు అలా ఉంటేనే మేము సపోర్ట్ చేస్తామన్నట్లు ఉన్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నా సరే సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఎదిగేంత వరకు సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు రేపొద్దున వేరే పర్సన్స్ని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు వదిలేద్దాం. ఎవరి దారి వాళ్ళకి చూసినప్పుడు అప్పుడు మనం ఎవరి సపోర్ట్ వాళ్ళకి చేసుకుందాం, విడివిడిగా సపోర్ట్ చేసుకుందాం అంతే. లేదంటే కలిసే సపోర్ట్ చేద్దాం. అంతేగాని మనం అనుకున్నట్లేదు కదా అని చెప్పేసి తనూజ గారిని ద్వేషించడం, తనూజ గారిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు ముమ్మాటికి నచ్చలేదు. ఈ పాయింట్లో మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది అస్సలు నచ్చలేదు నాకు. మీరు ఏమన్నా అనుకోండి, మీరు దయచేసి దీన్ని మార్చుకోండి. దీని గురించి ఆలోచించండి ఒకసారి. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి ఒకసారి, ఓకేనా?
ఒక ఒక మ్యూచువల్ ఫ్యాన్గా నేను ఇచ్చే సజెషన్ ఇది. దయచేసి ఆలోచించండి ప్లీజ్.